హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. నేడు దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను ఎక్కడ చూసినా కూడా ఒక రేంజ్లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వినాయక మండపాలను ఎంతో అందంగా అలంకరిస్తున్నారు. 10 రోజుల పాటు ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలను జరిపించడం జరుగుతుంది. అనంతరం భక్తుల నడుమ భారీ ఊరేగింపుతో బొజ్జ గణపయ్యను తన తల్లి గంగమ్మ ఒడికి చేర్చనున్నారు. అయితే వినాయకుడి విగ్రహం తెచ్చింది మొదలు ప్రతిష్ఠించి పూజ చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే గణపయ్యకు ఆగ్రహం వస్తుంది. సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికి తీపి పదార్థాలంటే ఎంతో ఇష్టం. కాబట్టి వినాయక చవితి రోజున స్వామివారికి స్వీట్స్ నైవేద్యంగా పెడితే ఎంతో ఫలప్రదమని పురాణాలు చెప్తున్నాయి. అయితే వినాయకుడి పూజకు 7 రకాల తీపి పదార్థాలు నైవేద్యంగా పెడితే జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు విలసిల్లుతాయి. మరి నేడు స్వామివారికి సమర్పించాల్సిన నైవేద్యం ఏంటో, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ మనం తెలుసుకుందాం. ఉండ్రాలు. గణపయ్యకు ఉండ్రాలంటే చాలా ఇష్టం కనుక గణపతి పూజా సమయంలో తప్పకుండా ఉండ్రాలు ఉండేలా చూసుకోవాలి. అయితే 21-11 పెట్టే సాంప్రదాయం ఉంది కనుక బొజ్జ గణపయ్యకు ఉండ్రాలు నైవేద్యంగా సమర్పించండి. తరువాత ఆ ప్రసాదాన్ని పిల్లలకు పంచితే మీ బాధలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. కుడుములు. గణేశుడికి నైవేద్యంగా పెట్టే ఆహార పదార్థాల్లో తప్పనిసరిగా మోదకం కూడా ఉంటుంది. పార్వతీదేవి తన బొజ్జ గణపయ్యకు రుచికరమైన కుడుములు తినిపించేవారని హిందువులు నమ్ముతారు. అప్పటి నుంచి కుడుములు వినాయకుడికి ఇష్టమైన ఆహారంగా పరిగణించబడుతుంది. అందుకే గణేశుడి పూజలో తప్పనిసరిగా కుడుములు నైవేద్యంగా పెడతారు. దర్భగడ్డి. గణేశుడికి ప్రసన్నం చేసుకోవడానికి వినాయక చవితి రోజు తప్పనిసరిగా దర్భని సమర్పించండి. గణేశుని పూజకు దర్భని ఉపయోగించడం వల్ల వినాయకుడు ఎంతో సంతోషిస్తాడని హిందువుల నమ్మకం. పసుపు. గణేశుడికి పసుపు అంటే చాలా ఇష్టమైన రంగు. చిన్ని గణపయ్యకు ఇష్టమైన వస్తువుల్లో పసుపు కూడా ఒకటని చెప్తూ ఉంటారు. కనుకే గణేశుడి పూజా సమయంలో గణపయ్యను ప్రసన్నం చేసుకోవడానికి పచ్చి పసుపుతోని వినాయకుడిని తయారు చేసి ఆ తర్వాత తొలి రోజు చేసిన అవి పసుపు వినాయకుడిని గదిలో లాకర్లో ఉంచండి. దీంతో గణేష్ పూజ విజయవంతం కావడంతో పాటు మంచి జరుగుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. అరటిపండు. పూజ చేసే వస్తువుల్లో అరటిపళ్ళు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఎప్పుడూ కూడా ఒక అరటిపండును దేవుడికి నైవేద్యంగా నివేదించండి. వినాయక చవితి రోజున వినాయకుడికి 2 కంటే ఎక్కువ అరటిపళ్లను సమర్పించండి. కుంకుమ. గణేశుడికి సింధూరాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అంగారకుడి గుర్తుగా గణపతి పూజలో కుంకుమని సమర్పిస్తారు. పసుపు పువ్వులు. వినాయక చవితి రోజున గణేశుడికి ఒక మొగలి పువ్వు మినహాయించి అన్ని రకాల పూలను సమర్పించవచ్చు. అయితే గణపతి బప్పకు ముఖ్యంగా పసుపు పువ్వులంటే చాలా ఇష్టం. అయితే పొరపాటున కూడా గణపతి పూజలో ఎప్పుడూ కూడా తులసి దళాలను ఉపయోగించకూడదు. నిత్య పూజల్లో తులసి దళం ఎప్పుడూ కూడా ఉపయోగించకూడదు. కానీ వినాయక చవితి రోజు మాత్రం ఒక తులసి దళంతోని వినాయకుడిని పూజించవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.